ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీదారుగా మారటానికి వేగంగా అడుగులు వేస్తుంది. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి, అలాగే ఇక్కడ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కీలకంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ టూ వీలర్ తయారీదారులు ఇతర విదేశీ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ టూ వీలర్ కంపెనీ అయినటువంటి హోండా ఈ ఏడాది జనవరిలో QC1 యాక్టివా ఈ స్కూటర్లను విడుదల చేసింది. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్లను అందరూ కొనగలిగే విధంగా అందుబాటు ధరలో విడుదల చేసి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తన పట్టును బలోపేతం చేసింది. ఇప్పుడు హోండా మరో పెద్ద అడుగు వేసింది. ఒక సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకు ఇక్కడే లాంచ్ అవుతుందని ఊహించినప్పటికీ హోండా దీన్ని మొదట చైనాలో అమ్మకానికి తీసుకురానుంది. హోండా చైనాలో ఉన్న వూయాంగు అనే కంపెనీతో వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు కలిపి WH8000D అనే కోడ్ నేమ్తో కొత్త ఎలక్ట్రిక్ బైకుని అభివృద్ధి చేశాయి. అయితే ఇదే త్వరలో EVO అనే పేరుతో విడుదల కానుంది. హోండా ఇప్పటికే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో EVOను కూడా తీసుకొస్తుంది. ఇది ఇప్పటికే అవసరమైన అనుమతులను పొందినట్లు సమాచారం. ఈ లెక్కన త్వరలోనే ఇది వివిధ దేశాల్లో విక్రయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హోండా ఎలక్ట్రిక్ బైకు మార్కెట్లో పోటీలో నిలిచేందుకు ఇది ఎంతవరకు ప్రభావితం చూపుతుందో చూడాలి. EVOకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూసినట్లయితే రెట్రో శైలిని పొంది ఉంది. అదనంగా కొత్తగా కొన్ని స్టైలిష్ హంగులు అద్దారు. దీని ముందు భాగంలో రౌండ్ హెడ్ ల్యాంపు ఆకర్షణీయంగా మెరుస్తూ పాతకాలపు టూ వీలర్స్లో కనిపించే హెడ్ ల్యాంపు కౌలుతో కలిసి స్మూత్ రెట్రో లుక్ను అందిస్తుంది. హ్యాండిల్ బార్ల చివరన ఉన్న గుండ్రటి అద్దాలు బైకుకు ఒక కొత్త స్టైలిష్ రూపాన్ని ఇస్తున్నాయి. ఇది సింగిల్ పీస్ సీటుతో వస్తుంది. EVO ఎలక్ట్రిక్ బైకు నగర ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు. 150cc పెట్రోల్ బైకుకు సమానమైన పనితీరును అందిస్తూ క్లాసిక్ స్టైల్తో పాటు లేటెస్ట్ టెక్నాలజీని సమన్వయం చేస్తుంది. ఈ బైకు సమాచారం ప్రకారం ఈ బైకులో 11 HP పవర్ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ను అమర్చారు. ట్రాఫిక్లో ఈజీగా రైడ్ చేయడానికి సరిపడా టార్కును అందిస్తూ మెరుపు వేగంతో ముందుకు సాగుతుంది ఈ ఎలక్ట్రిక్ బైకు. EVO గురించి ఇంకా ఎటువంటి కీలక వివరాలు విడుదల కాలేదు. కేవలం ఇవి నివేదికల అంచనాలు మాత్రమే. ఇది 2 వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బేస్ వేరియంటు 143 కిలోల తేలికపాటి బరువుతో గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ బరువు కాస్త ఎక్కువగా 157 కిలోల వరకు ఉంటుంది. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైకులో స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని సమాచారం. దీంతో ఛార్జింగ్ కోసం గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేకుండా బ్యాటరీని మార్చి వెంటనే ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది ప్రయాణికులకు మెరుగైన మైలేజ్ను అందించగలదని అంచనా. ఇతర దేశాల్లో మొదట విడుదల అవుతుండగా భారత్లో విడుదలపై ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.